ఒక చియా సీడ్స్తో టెండర్ కోకోనట్ వాటర్ చియా పుడ్డింగ్ చూద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం. సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ ఒక కొబ్బరి బొండ ఉంటుంది కదా, కొబ్బరి బొండ తీసుకున్నాను. దాన్ని కట్ చేసి అందులో ఉన్న వాటర్ అయితే తీసేసుకున్నాను. ఏమంటారు, కొంచెం కొబ్బరి ఉన్నది ఇవ్వమంటే ఇస్తారు కదా షాప్లో, స్టోర్స్లో. సో అలా తీసుకొని ఆ లేత కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా ఈ వాటర్లో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. సో దట్ కోకోనట్ మిల్క్ ఫామ్ అవుతుంది. లైట్గా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేస్తే. సో నేను ఆల్రెడీ ఇంకో బొండాలో తీసి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, అది వేసుకొని గ్రైండ్ చేసేసాను. చియా సీడ్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. చియా సీడ్స్ బెనిఫిట్స్ ఎలాగో అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఒళ్ళు వేడి చేయదు, ఏమంటారు బాడీ అనేది కూలింగ్గా ఉంటుందన్నమాట. సో ఇలా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దాని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న అది ఉంది కదా మిల్క్, టెండర్ మిల్క్, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఎలా వైట్గా అయిపోయిందో మనం కొబ్బరి వేసి గ్రైండ్ చేసేసరికి. కావాలి అంటే మీరు దీంట్లోనే హనీ కూడా నైటే వేసుకోవచ్చు, తేనె కూడా నైటే వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయండి. దాని తర్వాత ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా బయట పెట్టకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడితే ఆ చియా సీడ్స్ అనేవి మంచిగా ఉబ్బవు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇలా రెడీ అయిపోతుంది. సో దీంట్లో మ్యాంగోస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. బట్ మ్యాంగోస్ ఇప్పుడు దొరకట్లేవు కాబట్టి నేను ఇక్కడ బనానా వేసుకున్నాను. ఒక బనానా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, లేత కొబ్బరి, అది యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే నార్మల్ కొబ్బరికాయ కొడతాం కదా, దాన్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని సీడ్స్ వేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్ ఉంటే పంకిన్, ఇలా ఏ సీడ్స్ కావాలంటే అవి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసాను అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి కోకోనట్ టెండర్ చియా పుడ్డింగ్ అనమాట. ఈజీ బ్రేక్ఫాస్ట్, చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.